అందరికీ నమస్కారం. ఏపీటెట్ టు డిఎస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ముందుగా ఈ రీసెంట్గా జరిగిన ఏపీటెట్ 2025లో వచ్చినటువంటి ఒక ప్రశ్నను మనం విశ్లేషణతో కూడినటువంటి సమాధానాన్ని ఇక్కడ చూద్దాం. ప్రశ్న: విభాజ్య కణాల లక్షణం కానిది. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లు: చిక్కని కణద్రవ్యం, స్పష్టమైన కేంద్రకం, పలుచని సెల్యులోజ్ కణకవచం, పెద్ద రిక్తికలు కలిగి ఉండటం. ముందుగా చిక్కని కణద్రవ్యం. ఈ చిక్కని కణద్రవ్యం అనేది విభాజ్య కణాలు నిరంతరం విభజన చెందుతూ చాలా చురుగ్గా ఉంటాయి. ఇవి ఇటువంటి జీవక్రియలు జరగడానికి వీలుగా వాటిలో కణద్రవ్యం అనేది చాలా చిక్కగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇది విభాజ్య కణాల లక్షణంగా మనం పరిగణించాలి. తర్వాత స్పష్టమైన కేంద్రకం. ఇప్పుడు కణ విభజన జరుగుతుందంటే ఈ కణ విభజన జరిగిన ప్రక్రియలో ఈ కణ విభజన జరిగిన ప్రక్రియను నియంత్రించడంలో కేంద్రకం అనేది కీలకమైన పాత్ర పోషించడం జరుగుతుంది. అందుకే విభాజ్య కణజాలాల్లో కేంద్రకం చాలా స్పష్టంగా పెద్దదిగా మనకు కనిపించడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా విభాజ్య కణాల లక్షణంగా మనం పరిగణించాలి. తర్వాత పలుచని సెల్యులోజ్ కణకవచం. ఇప్పుడు కణాలు వేగంగా విభజన చెందడానికి, అలాగే ఆ కణాలు వృద్ధి చెందడానికి వీలుగా కణకవచం అనేది చాలా పలుచగా ఉంటుంది. కాబట్టి ఇది కూడా విభాజ్య కణాల లక్షణంగా పరిగణించాలి. నెక్స్ట్, పెద్ద రిక్తికలు కలిగి ఉండుట. సాధారణంగా మనం చూస్తే విభజన చెందే కణాలు ఉంటాయి కదా. ఈ విభజన చెందే కణాల్లో ఆహారాన్ని నిల్వ చేయడం, అలాగే వ్యర్థాన్ని నిల్వ చేయడం కోసం పెద్ద రిక్తికలు అవసరం ఉండదు. కాబట్టి మనం విభాజ్య కణాల లక్షణం కానిది అనేదానికి సరైన సమాధానంగా మనం ఆప్షన్ 4 పెద్ద రిక్తికలు కలిగి ఉండుట అనేదాన్ని సరైన సమాధానంగా గుర్తించాలి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఏపీటెట్ టు డిఎస్సి ఛానల్ని చూస్తూ ఉండండి. ధన్యవాదాలు.